ప్రకృతి ప్రకోపానికి ఇండోనేషియా విల్లలాడుతోంది. ఇప్పటికే సైక్లోన్ సెన్యార్ వణికిస్తుండగా తాజాగా సుమాత్రా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 6.3గా రికార్డైంది. ఆషే ప్రావిన్స్కు సమీపంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున ఈ ఎపిక్ సెంటర్ ఉన్నట్టుగా నమోదైంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్కు సమీపంలో ఉండే ఇండోనేషియా తరచూ భూకంపాలు, సునామీ వంటి విపత్తులను ఎదుర్కొంటోంది. ఈ రింగ్ పసిఫిక్ మహాసముద్ర తీరం వెంట విస్తరించున్న భారీ టెక్టోనిక్ బెల్ట్. ఇక్కడే 90% భూకంపాలు సంభవిస్తుంటాయి. జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, న్యూజిలాండ్, అలాస్కాలోని అల్యూటియన్ ద్వీపాలు వీటి పరిధిలోకి వస్తాయి. ఇండోనేషియాలోని సుమాత్రా ప్రావిన్స్లో ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడటంతో 17 మంది మరణించారు. 6 గల్లంతయ్యారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రధాన వంతెనలు ధ్వంసమయ్యాయి. పలు జిల్లాల్లో వేలాది ఇళ్లు ప్రభావితమయ్యాయి. బురద శిథిలాల కారణంగా ప్రధాన రహదారులు మూసుకుపోయాయి. కొండ చర్యలు విరిగిపడి బురద రాళ్లు పేరుకుపోవడంతో పాటు చెట్లు కూలిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.